జూనీలే, అనామీలే, లెహాబీలే, నఫ్తుహీలే, ఉత్రుసీలే, ఫిలిస్తీలే, వంశకర్తలైన హస్సూహీలే, హస్తోరీలే, ఇశ్రాయేలు సంతతి వారి హనానే తన జ్యేష్ఠ కుమారుడైన సీలోనునే హేతును కనెను. మొదట 10వ వచనం ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చి శక్తి గలవాడెవడు? నేను ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఎవరన్నారు ఈ మాట? కార్యములు చక్కబెట్టు జ్ఞానము నాకు కావాలి. కార్యములు యెహోవా వశము. ఈ ప్రజలను పాలించడానికి ఈ నీ గొప్ప జనములకు న్యాయము తీర్చి శక్తి కలిగిన వాడెవడు? నేను ఈ జనముల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు నీకేం కావాలి అడుగు అన్నాడు దేవుడు. సొలొమోను అడిగాడు, నీ జ్ఞానము కావాలి అని అడిగాడు దేవుడు. మనం కొన్ని కార్యాలు తలపెట్టుకున్నప్పుడు మన బుద్ధి బలంతోనో మన జ్ఞానంతోనో మనం చేయగలమని చెప్పి మనం దేవుని మీద ఆధారపడకుండా మనుష్య జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ జ్ఞానము మనకు సంతోషాన్ని ఇవ్వదు, ఆ జ్ఞానము మనకు విజయాన్ని ఇవ్వదు. దేవుడు సొలొమోనుని రాజుగా చేసినప్పుడు నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు నీ జ్ఞానం నాకు కావాలి, ఈ నీ ప్రజలను కార్యములను చక్కబెట్టడానికి తగిన జ్ఞానము నాకు దయచేయము అని అడిగాడు. దేవునికి స్తోత్రం చూద్దామా. ఒక రాజే దేవుని జ్ఞానం అడిగాడు. మనం లేదు, మన సొంత జ్ఞానముతో మన సొంత బుద్ధితో మనము ఎంతో తెలిసినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ రాజైన సొలొమోను ఈ ప్రజలను పాలించడానికి తగిన జ్ఞానము, కార్యములు చేయడానికి తగిన జ్ఞానమును నాకు దయచేయి అని అడిగారు. ఒక రాజే దేవుని సన్నిధిలో ప్రణమిల్లి నమస్కరించారు. మనం ఏ పాటి వారు? దేవుని అడుగుతున్నావా, ప్రభా కార్యములను చక్కబెట్టి నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, సమాజంలో, ఇరుగు పొరుగు వారి మధ్య నేను ఒక జ్ఞానిగా బ్రతకాలి. అట్టి జ్ఞానం నాకు దయచేయి ప్రభా అని మనం కలిగి ఉంటాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. ముప్పై ఐదు 33. వాటి అడ్డకరలు వాటి ఉంగరములను బంగారముతో చేసి అడ్డకరలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీలజూమ రక్త వర్ణముల గల అడ్డకరలు పేరిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన ఏనుగులు గల దానికి దాన్ని చేసెను. ఎవరితను ప్రభునందు ప్రియులారా మనం చూసినట్లయితే బెస్